అక్కడే యుద్ధమల్లుడు గురించి కూడా చూసాం. ఇప్పుడు ఎవరంటే అమరాజు 2, మన అమరాజు 2 రెండో అమరాజు కవిగాయక కల్పతరువు ఈయన బిరుదు. రెండో అమరాజు అంటే ఈ చాళుక్య భీముడికి ఇద్దరు కొడుకులు. ఒకడేమో చిన్నవాడు అమరాజు 2 రెండో అమరాజు, పెద్దవాడు దానార్ణవుడు. యుద్ధమల్లుడు వేరు, దానార్ణవుడు వేరు. దానార్ణవుడు వచ్చేసరికి పెద్దవాడు, ఇద్దరు భార్యలు ఉంటారు రెండో చాళుక్య భీముడికి. సో ఒక భార్య ద్వారా, ఒక రాణి ద్వారా దానార్ణవుడు పుడితే ఇంకొక రాణిగారి ద్వారా యమరాజు రెండో అమరాజు పుడతాడు. సో రెండో చాళుక్య భీముడు మరణించడంతో యుద్ధమల్లుడు వేంగిపై దండెత్తాడు. యుద్ధమల్లుడు అలా కాసుకుని కూర్చున్నాడు కదా పక్కనే. అప్పుడు ఏం చేస్తాడంటే యుద్ధమల్లుడిని ఓడించడంతో రెండో అమరాజు ప్రముఖ పాత్ర వహించి సింహాసనం ఆక్రమిస్తాడు. సో రెండో అమరాజు గారు ఆక్రమించాడు సింహాసనం. ఈ యుద్ధమల్లుడిని ఓడించి ఈ రెండో అమరాజు 445లో వేంగి సింహాసనం ఎక్కి 25 సంవత్సరాలు పాలిస్తాడు. అంటే దగ్గర 970 వరకు ఉన్నట్టు. కానీ అమరాజు అన్నయ్య అయిన దానార్ణవుడు, ఈ యుద్ధమల్లుని కొడుకు, యుద్ధమల్లు ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన కొడుకు బాడప, ఈ తైలప అంటే రాష్ట్రకూట రాజులు అటువైపు మళ్ళీ అటు సైడ్, వీళ్ళందరూ అమరాజును ప్రశాంతంగా ఉండేవలేదు. అంటే పక్కలో బల్లేలన్నమాట వీళ్ళందరూ. సో ఈ శాసనాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఫర్దర్ వీడియోస్లో కూడా అటు ఇటు కరెక్షన్ వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రెండో అమరాజు గారి శాసనాల్లో తాడికొండ శాసనం, మలియంపూడి శాసనం, కలుచొంబుర్రు శాసనం, ఇవన్నీ చాలా ముఖ్యం. మనం పాత వీడియోల్లో కూడా ఈ రెండు మలియంపూడి, కలుచొంబుర్రు శాసనాల్లో అప్పుడున్న ఆ వీడియోలో ఉన్న రాజు గురించి ప్రస్తావన ఉంది అని మనం ఇవి చూసాం. ఈ శాసనాలు ఎక్కువ మనం అలా అంటే ఫెయింట్గా గుర్తుంటాయి. ప్రతిదీ ఇలా పిన్ పాయింట్గా గుర్తుండాలంటే అది మానవ సాధ్యం కాదు. అది 4 సబ్జెక్టులు చదువుతాం, అన్ని ఇలా పిన్ పాయింట్గా గుర్తుండాలంటే గుర్తుండవు. రేపు పొద్దున్న క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఎలిమినేషన్లో బాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మనం రెండో పులకేసి, మంగళగిరి, మంగళపురం అన్న ఒక క్వశ్చన్ని డిస్కస్ చేసాం, ఎలిమినేషన్లో ఎలా చేయొచ్చు ఏంటని. సో ఇట్లాగా మనం మలియంపూడి, కలుచొంబుర్రు, తాడికొండ ఇవన్నీ రెండో అమరాజు శాసనాలు కదా అని ఒక ఫెయింట్గా అలా గుర్తున్నాయనుకోండి, కొంచెం ఆ శాతవాహనుల టైంలో వచ్చిన శాసనాలు, ఇక్ష్వాకుల టైంలో వచ్చిన శాసనాలు, అలాగే విష్ణుకుండలో వచ్చిన శాసనాలు అలా 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 గుర్తొస్తాయి. ఎగ్జామ్ టైంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అన్నమాట, ఏం డౌట్ లేదు. సో అందుకని జాగ్రత్తగా రివైజ్ చేయడమే, అంతకన్నా మన చేతిలో ఉన్న వేరే ఆయుధం ఏం లేదు. నేను వీడియోస్ కంప్లీట్ చేసే టైంకి మీకు ఫస్ట్ రీడింగ్ అయిపోతుంది. అక్కడి నుంచి ఇంకా 2 నెలల్లో లేదా ఒక 50 రోజుల్లో ఉండే టైం ఉంటుంది. ఆ 50 రోజుల్లో మళ్ళీ మీరు కనీసం 2 సార్లు రివైజ్ చేయగలుగుతారు ఈజీగా. ఎందుకంటే ఒక 50 to 60 డేస్ టైం ఉందనుకోండి, ఖచ్చితంగా ఒక రీడింగ్ మళ్ళీ ఇంకొక రీడింగ్ ఒక 40 డేస్లో అయిపోయినా, ఒక 35 డేస్లో అయిపోయినా, లాస్ట్ 10, 15, 20 డేస్లో మళ్ళీ లాస్ట్ రివిజన్ అవుతుంది. అది ఏపీ హిస్టరీ. అంతకన్నా మీరు 2 రివిజన్లు చేశారంటే ఇంకా అసలు సూపర్ అనమాట, బాగా ఆన్సర్ చేస్తారు, ఏం డౌట్ లేదు ఇంకా. సో ట్రై టు గివ్ 2 రివిజన్స్ ఆఫ్టర్ ఫస్ట్ రీడింగ్ ఏపీ హిస్టరీ. తర్వాత మనకి ఇక్కడ ఈ బాడపు అనే అతను చూసాం కదండి, మన యుద్ధమల్లుడు కొడుకు. ఇతను కూడా 2 శాసనాలు ఇస్తాడు, అరుంబాక, ఇంటూరు. ఈ అరుంబాక శాసనం మళ్ళీ మనం తెలుగు లిటరేచర్, ఈ గద్య శాసనాలు, పద్య శాసనాలు అలాంటి ఆ లిటరేచర్లో మళ్ళీ ఈ శాసనం వస్తుంది అనమాట. సో అందుకని ఇదొకటి కూడా మనకి 2 కూడా కొంచెం మళ్ళీ కనెక్షన్ వస్తుంది మళ్ళీ. సో అట్లాగా ఈ తెలపుని సిరిపూడి శాసనం అంత మరి నాకు ఓకే ఫైన్. అలా ఫైనల్గా ఇది మళ్ళీ ఇంపార్టెంట్ బాగా, ఎందుకంటే ఇక్కడ మనకి కాకతీయులు టచ్ అవుతారు అనమాట ఈ మాగళ్ళ శాసనం దగ్గర. సో అమరాజు 2 కాలం రాజకీయ సాంస్కృతిక చరిత్రను గ్రహించడానికి ఉపకరిస్తున్నాయి. సో ఈ శాసనాలన్నీ కూడా రెండో అమరాజు కాలంలో ఉన్న రాజకీయ సాంస్కృతిక చరిత్రను గ్రహించడానికి ఉపకరిస్తున్నాయి. సో ఇప్పుడు దానార్ణవుడు అంటే అమరాజుకి అన్నయ్య, స్టెప్ బ్రదర్. ఈ మాగల్లు శాసనం ప్రకారం 956కి వచ్చాం మనం. ఇప్పుడు నేను కాకతీయ గుండన ఒక 50 సంవత్సరాల తర్వాత వస్తాడు అని 892 ఆ పీరియడ్లో రాష్ట్రకూట గుండన గురించి వీడియో చేస్తున్నప్పుడు మళ్ళీ కాకతీయ గుండన అని అతను వస్తాడు 50 సంవత్సరాల తర్వాత. అతని తాత, ఇతనేమో మనవడు అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే కాకతీయుల పూర్వీకులు. సో మనకి మాగల్లు శాసనం ద్వారానే ఈ కాకతీయుల గురించి తెలుస్తుంది ఇనీషియల్గా. అలాగే ఇంకో శాసనం ఉంటుంది, గణపతి దేవుడి చెల్లెలు మైలాంబ ఇచ్చిన బయ్యారం శాసనం. ఈ 2 శాసనాలు మ్యాచ్ అవుతాయి అనమాట. అందుకని దాంతో మనకి కాకతీయుల యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటుంది మనకి. సో అందులో ఈ మాగల్ శాసనం వెరీ ఇంపార్టెంట్. దానార్ణవుడిది. రాష్ట్రకూట 3వ కృష్ణుని దండయాత్ర జరిగింది ఇప్పుడు 956లో. ఈ దాడి ఉద్దేశం ఏంటి? దానార్ణవుడిని వేంగీసునిగా చేయడమే. అంటే ఆ రాష్ట్రకూటుల పని ఏముంది, వేంగిలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉండాలి. దాంతో దండయాత్ర. ఈ అమరాజు కళింగ రాజ్యానికి పారిపోతాడు, గోన్ మళ్ళీ వస్తాడులేండి, వెయిట్ చేయండి. సో ఇక్కడ రాష్ట్రకూట సేనాని సామంతవడ్డీ వంశం, సామంతవడ్డీ అలా ఒక ఈ టర్మ్ కొట్టి గుర్తుపెట్టుకోండి. సామంతవడ్డీ వంశస్థుడైన కాకతీయ గుండన, ఇతని సహాయంతో ఈ దానార్ణవుడు వేంగిని పాలించినాడు. సో ఇతను మెయిన్ అనమాట. ఈ మాగల్లు శాసనం ఇప్పించిందే ఈ కాకతీయ గుండన. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ కాకతీయ గుండన దానార్ణవ గివ్స్ మాగల్లు శాసనం.
దాంట్లో ఇతని యొక్క పూర్వీకుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి కాకత్యకుండానే పూర్వీకుల గురించి. సో అది మాగల్లు శాసనం. తర్వాత రాష్ట్రకూట సైన్యాలు మరలినంతనే అంటే వెనక్కి వెళ్ళిపోయినాయి. వెంటనే మళ్ళీ అమరాజు వచ్చాడు. వెంగి వచ్చి దానార్నవుడిని తొలగించి రాజ్యం ఆక్రమించినాడు. బల్లాల దేవుడు అమరాజు 2 కుమారుడు. ఇతని గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, జస్ట్ అలా ఆ పాయింట్ నోట్ చేశాను అంతే. మతంలో అమరాజు 2 ఉదార భావాలు ఉన్నవాడు. పరమ బ్రహ్మణ, పరమ మహేశ్వర, పరమ భట్టారిక. సో ఈ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ రిలీజియన్స్. ఫైనల్గా రెండో అమరాజు కాలంలో ఈ కాలముఖ శాఖ అంటారు దీన్ని. ఇది ఒక తీవ్రమైన శైవం, అంటే ఎక్స్ట్రీమిస్ట్ అనమాట. ఇది శైవంలో ఎక్స్ట్రీమ్ కాలముఖ శాఖ. ఈ కాలముఖ శాఖతో పాటు జైనులకు కూడా పోషణ లభించింది ఈ రెండో అమరాజు టైంలో. మనం రేపు ఇంకొక 2-3 వీడియోలతో ఈ రాజులు అయిపోతారు. మనం అప్పుడు మత పరిణామాలు, ఆర్థిక పరిస్థితులు అన్నింటిలోకి వెళ్తాం. అక్కడ మళ్ళీ జైనుల గురించి, జైన మతం గురించి, ఈ శైవిజం గురించి, వైష్ణవిజం గురించి మనం అక్కడ కూడా చూస్తాం. సో ప్రస్తుతానికి అమరాజు 2 కాలంలో కాలముఖులతో పాటు జైనులకు కూడా పోషణ లభించింది. తమ్నైల్ మీద చూసుంటారు కదా మీరు, బిరుదు అంటే ఒక తమ్నైల్ చూడగానే ఒక ఫీలింగ్, ఓకే మనకి అది ఫిక్స్ అయిపోద్ది అనమాట. కవిగాయక కల్పతరు రెండో అమరాజు, కొల్లవిగండ 4వ విజయాదిత్యుడు. ఇంకా ఫస్ట్ వీడియోలో ఐడియా రాలేదు నాకు, లేకపోతే నరేంద్ర ముగరాజు రెండో ఆదిత్యుడు అని పెట్టేవాడిని టైటిల్. సో అక్కడ నాకు ఐడియా రాలా. సో ఎనీవేస్ ఇక్కడ పెడుతున్నాను కాబట్టి మేము బహుశా నెమ్మదిగా ఎప్పుడైనా టైం ఉంటే తమ్నైల్ మార్చేసి పెడతానండి. అంటే మీరు ఫ్యూచర్లో మేబీ బిరుదులతో పాటు పేరు వస్తుందేమో చూద్దాం. సో సరదాగా మ్యాక్సిమం ట్రై చేస్తున్నా అలాగా. ఫైనల్గా ఈ రెండో అమరాజు ఆస్థానంలో కవి చక్రవర్తి పోతన భట్టు కూడా ఉన్నాడు అనమాట. పోతన అనే ఆయన కవి చక్రవర్తి బిరుదాంకితుడు రెండో అమరాజు ఆస్థానంలో ఉన్నాడు ఆయన, పోతన, బొమ్మెర పోతన. సో ఇది మనం రెండో అమరాజు గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇందులో మనకి కొన్ని శాసనాలు ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోండి, ట్రై టు రివైజ్ దమ్. సో దానార్నవుడు ఈ పేరు ఒకటి ఇంపార్టెంట్ కొంచెం అలాగా. ఓకే, మీరేం చిన్నపిల్లలు కాదు, ఏది ఇంపార్టెంట్ కాదో మీరు గ్రహించలేనంత చిన్నపిల్లలు కాదు. యూ కెన్ ఫీల్ యువర్ సెల్ఫ్, యూజ్ యువర్ జడ్జ్మెంట్ ఇన్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ చేతిలో ఉన్నదాన్ని ముందు సాధించండి. మీ చేతిలో ఏముంటే అదే మీ ఆయుధం. సో బిలీవ్ ఇన్ వన్ బుక్. ఐ బిలీవ్ ఇన్ దిస్ బుక్. రేపు కాకతీయుల నుంచి ఇంగ్లీష్ బుక్ నోట్ యాడ్ చేస్తా. ఈ చాప్టర్ మొత్తం ఫస్ట్ యూనిట్ అంతా అయిపోయిన తర్వాత కాకతీయులకు వచ్చేసరికి మనం కొంచెం పిఆర్ రఘునాథరావు కూడా యాడ్ చేస్తాం అనమాట. బిఎస్ఎల్ హనుమంతరావుతో పాటు పి రఘునాథరావు. అంటే ఇంగ్లీషు తెలుగు కొంచెం ప్యారల్గా వెళ్తూ ఉంటాం. అంటే ఇంగ్లీషు అప్పుడు చూద్దాంలేండి. సో 1-2 గుడ్ టెక్స్ట్ బుక్స్, అది సంగతి. టెక్స్ట్ బుక్స్ అనేవి మనకి చూసుంటారుగా, ఇప్పుడు దాకా ఇన్ని వీడియోలు చూశారు. సో ఇంకా ఇలాగే నడుస్తూ ఉంటాయి మనకి, అన్ని క్వశ్చన్లు అన్నీ వెనకాల వస్తాయి అన్ని చోట్ల. మీకు ఇంకా యాక్చువల్గా ఇంకా క్వశ్చన్లు తగలలేదు గట్టిగా, నెక్స్ట్ తగులుతాయి అనమాట. ఇది రాజరాజ నరేంద్రుడు. ఆ తర్వాత లిటరరీ పార్ట్లో మీకు ఈ పర్టికులర్ ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగిలో మీకు లిటరరీ పార్ట్లో ఎక్కువ తగులుతాయి. ఒక 5-6 క్వశ్చన్లు అన్నీ అలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయినాయండి. బట్ అలాగని చెప్పి అక్కడే అంటే అదే చదవం కదా. ఇప్పుడు మాగల్లు శాసనం ఇంపార్టెంట్, అది కాకతీయులో వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. అవన్నీ కూడా ఎవ్రీ లైన్ ఐ రైట్ ఈజ్ ఏ పొటెన్షియల్ క్వశ్చన్. చెప్పాను కదండి, నేను ఎగ్జామ్కి ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నానో అన్నట్టు ఈ నోట్స్ ఉంటుంది అనమాట. సో మీరు అందులో ఏమీ అనుమానం పెట్టుకోకర్లేదు. సో ఫస్ట్ మనం ఐ ఆల్వేస్ సే వీ కాంకర్ దిస్ పార్ట్, ఫస్ట్ దిస్ పార్ట్ అంటే ఈ టెక్స్ట్ బుక్ని కాంకర్ చేస్తాం. తర్వాత అవసరమైతే ఇంకా బయటికి వెళ్తాం. ఆ బయటికి వెళ్ళే దాంట్లోనే మనం ఫాలో అవుతున్న కొన్ని క్వశ్చన్స్, మీరు చూసే షార్ట్స్లో కూడా అవన్నీ క్వశ్చన్స్ నేను వచ్చేస్తాయి వీడియోస్లో. డెఫినెట్గా ఎవ్రీ క్వశ్చన్ విల్ బి ఆన్సర్డ్. ఆన్సర్ తెలియని క్వశ్చన్ నేను ఎందుకు పెడతాను, పెట్టలేను కదా. సో దట్స్ అలాగనమాట, మన ప్రిపరేషన్ అలా ఉంటుంది. సో కైండ్లీ ఫాలో, ఐ విల్ కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.